ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేసి వితిన్ 2 years 3 years లోపే నష్టాలతో క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల కాదు, లేకపోతే వాళ్ళకి ప్యాషన్ లేకపోవడం వల్ల కాదు, బట్ బికాస్ దే పిక్డ్ ద రాంగ్ బిజినెస్. మనందరం వింటూనే ఉంటాం, బిజినెస్ల్లో ఇండియాలో 100 బిజినెస్లు స్టార్ట్ చేస్తే 90 బిజినెస్లు ఫెయిల్ అవుతాయి అనేసి. కానీ అన్ని బిజినెస్లకి అది కరెక్ట్ కాదు. కొన్ని బిజినెస్లు ఎక్కువ ఫెయిల్ అవుతాయి, కొన్ని బిజినెస్లు తక్కువ ఫెయిల్ అవుతాయి. ఈ వీడియోలో ద టాప్ 7 హైలీ ఫెయిల్డ్ బిజినెస్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఎవరు వ్యాపారం స్టార్ట్ చేసినా సరే ఈ బిజినెస్లో కనుక దిగితే ఫెయిల్యూర్ ఛాన్స్ మీకు ఎక్కువ ఉంటుంది. ఈ బిజినెస్లు చేసే వాళ్ళు సక్సెస్ అవ్వరని నేను చెప్పట్లా, కాకపోతే ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే వాళ్ళకంటే ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ 7 బిజినెస్ ఏంటో యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్స్గా మేము చాలామంది బిజినెస్లతో కంపెనీస్తో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, వర్క్ చేస్తూ ఉంటాం. ఈ 7 బిజినెస్లు కూడా ప్రాక్టికల్గా మేము అబ్జర్వ్ చేసిన బిజినెసెస్. ఇదేంటో జస్ట్ ఓన్లీ నా ఒక్కడ ఒపీనియన్ కాదు, చాలా డేటా, స్టాటిస్టిక్స్, యావరేజ్ చెప్తున్న బిజినెస్ అనమాట. మీరు కనుక కొత్తగా బిజినెస్లోకి దిగాలి అనుకుంటే, లేకపోతే బిజినెస్ పెట్టే ఆలోచన ఉంటే కనుక ఈ 7 బిజినెస్ల్లో మీరు కూడా ఏమన్నా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీటిల్లో ఫెయిల్యూర్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అని గుర్తుంచుకోండి. మళ్ళీ ముందే చెప్తున్నాను, ఈ 7 బిజినెస్ చేసేవాళ్ళు అందరూ ఫెయిల్ అవుతారు నేను చెప్పట్లా, కానీ మెజారిటీ 80 to 90% ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ 7 బిజినెస్ ఏంటో తెలియాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిజినెస్ నెంబర్ 1, రెస్టారెంట్ బిజినెసెస్. ఇండియాలో కనుక మీరు ఎవరిని అడిగినా సరే ఎక్కువగా ఫెయిల్ అయ్యే బిజినెస్ ఏంటి అంటే రెస్టారెంట్ అనే చెప్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని కామన్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ పెరిగిపోవటం వల్ల. ఈ రోజుల్లో సిటీస్లో నుంచి చిన్న చిన్న మండలాలు, విలేజ్లో కూడా ఫుడ్ డెలివరీస్ వచ్చేసినాయి. సో అందరూ కూడా వాళ్ళకి నచ్చిన రెస్టారెంట్లో నుంచి హ్యాపీగా ఇంటికి తెచ్చుకొని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి డేస్లో రెస్టారెంట్ బిజినెస్లు అనేవి ఫిజికల్గా ఎవరైతే రెస్టారెంట్ ఓపెన్ చేసి అలాంటి వాళ్ళకి చాలా ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. సెకండ్ రీజన్ ఏంటి అంటే, చాలామంది రెస్టారెంట్ బిజినెస్ అన్న వెంటనే వాళ్ళు ఎక్కడో ఏదో మంచి రెస్టారెంట్ చూసుంటారు, టాప్ రెస్టారెంట్. సో అక్కడ ఇంటీరియర్ చూసి మనకు కూడా ఇట్లాంటి ఇంటీరియర్ ఉంటే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారేమో అనేసి స్టార్టింగ్లోనే ఇంటీరియర్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అది మొత్తం మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీరు అనుకునే రేంజ్లో సక్సెస్ రాకపోతే మామూలుగానే నష్టపోతారు. మీరు కనుక ఇంటీరియర్కి ఎక్కువ ఖర్చు పెట్టేస్తే ఇంకా ఎక్కువ నష్టపోతారు. సో ఇంటీరియర్కి స్టార్టింగ్లో ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉండటం వల్ల చాలామంది రెస్టారెంట్లో నష్టపోతున్నారు. థర్డ్ థింగ్ వచ్చేసి బికాజ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. ఈ రోజుల్లో కస్టమర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫుడ్ ట్రై చేయాలని, కొత్త కొత్త రెస్టారెంట్ ట్రై చేయాలని వాళ్ళ టేస్ట్లు, ప్రిఫరెన్స్లు మారిపోతున్నాయి. అలాంటప్పుడు మీరు ఒక రెస్టారెంట్ పెట్టుకొని ఇంకా ఈ కస్టమర్స్ అందరూ పద్దాగా నాకే వస్తారు అంటే ఇదివరకులాగా ఈ రోజుల్లో కుదరట్లేదు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, చాలామంది రెస్టారెంట్ బిజినెస్ ఓనర్స్కి అడ్వర్టైజ్మెంట్ గురించి తెలియదు, అడ్వర్టైజ్మెంట్ సరిగ్గా ఫాలో అవ్వరు. కానీ ఏ బిజినెస్ అయినా సరే, అది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, అడ్వర్టైజ్మెంట్ లేకుండా, మార్కెటింగ్ లేకుండా బిజినెస్ల గురించి ఎవరికి తెలియదు. ఒకవేళ మీ దగ్గర మంచి ఫుడ్ ఉండొచ్చు, కానీ ఆ బిజినెస్ గురించి ఎవరికి తెలియకపోతే కస్టమర్స్ రాదు కదా. సో అడ్వర్టైజ్మెంట్ మీద స్పెండ్ చేయకపోవటం వల్ల. ఎందుకంటే మన రెస్టారెంట్ అందరూ చూస్తూ ఉన్నారు కదా, వచ్చేస్తాలే అనుకుంటారు చాలామంది. అలా కాదు, ఖచ్చితంగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. రెస్టారెంట్ బిజినెస్లు అనేవి పెట్టిన వెంటనే ఎవరికి సక్సెస్ అవ్వవు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం కొంత డబ్బులు పెట్టి స్టార్ట్ చేసిన వెంటనే 3 నెలలు 6 నెలల్లో మనకు సెట్ అయిపోయేది బిజినెస్, ప్రాఫిట్లు వస్తాయి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్రాఫిట్లు రావడానికి మీకు సంవత్సరం పడుతుంది, సంవత్సరంన్నర పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మీకు డైలీ చాలా ఖర్చులు ఉంటాయి. స్టాఫ్కి ఇవ్వాలి శాలరీ, రెంటులు కట్టాలి, ఇంకా సామాన్లు, సరుకులు, ఇలా చాలా ఉంటాయి, గ్రోసరీస్ మొత్తం. సో వాటన్నిటిని నడిపించడానికి మీరు వర్కింగ్ క్యాపిటల్ పక్కన పెట్టుకోవాలి. అంటే మీ సొంత డబ్బులే మినిమం ఒక 6 months 1 year పాటు బిజినెస్ రెవెన్యూ రాకపోయినా సరే నడిపించడానికి డబ్బులు పక్కన పెట్టుకోవాలి. చాలామంది ఆ వర్కింగ్ క్యాపిటల్ పక్కన పెట్టుకోకపోవడం వల్ల తెలియక అప్పులు చేసేస్తూ వితిన్ 1 year 2.5 years లోపే అప్పుల్లో మునిగిపోయి ఇంకా కొనసాగించలేక ఆ రెస్టారెంట్ అమ్మేసుకొని అప్పులు తీర్చేసుకొని నష్టాలతో బయటకు వస్తున్నారు. సో ఈ కారణాల వల్ల రెస్టారెంట్ బిజినెస్లో ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ రీసెర్చ్ ప్రకారం రెస్టారెంట్ బిజినెస్లు పెట్టిన తర్వాత వితిన్ 3 years లోపు ఆల్మోస్ట్ 85 to 90% రెస్టారెంట్లు క్లోజ్ అయిపోతున్నాయంట. అంటే 100 మంది రెస్టారెంట్లు ఓపెన్ చేస్తే 85 నుంచి 90 మంది వితిన్ 1-2 years లోపు, 3 years లోపు 85 మంది క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే 100లో 10-15 మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, నిలదొక్కుంటున్నారు. అది కూడా వాళ్ళకు కూడా హయ్యెస్ట్ ప్రాఫిట్స్ ఏమి ఉండట్లేదు, చాలా తక్కువ ప్రాఫిట్స్లోనే ఎట్లా గట్ట కాంపిటీషన్ ఎదుర్కొంటూ నడుచుకుంటూ వస్తున్నారు. సో ఎవరైతే రెస్టారెంట్ బిజినెస్లోకి వెళ్తున్నారో ఈ బిజినెస్ చాలా ఈజీ కదా అని స్టార్ట్ చేసుకోవద్దు. ఈ బిజినెస్లో ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ. బిజినెస్ నెంబర్ 2, ఆన్లైన్ రిటైల్ ప్రొడక్ట్స్.
ఈ రోజుల్లో మీరు ఎవ్వరు యూట్యూబ్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు ఎలా సంపాదించాలి, లేకపోతే ఫాస్ట్గా డబ్బులు ఎలా సంపాదించాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే చాలామంది మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళలో ఎక్కువ మంది ఇచ్చే సలహా ఏంటి అంటే ఆన్లైన్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి అనేసి. ఇది ఇంకా సీక్రెట్ కాదు. ఒక 5 years బ్యాక్, 7 years బ్యాక్ దిస్ ఇస్ ద సీక్రెట్. చాలామందికి తెలియదు ఇందులో డబ్బులు సంపాదించవచ్చు అని. కానీ ఈరోజు 14-15 years ఉన్న పిల్లోడి దగ్గర నుంచి 60 years ఉన్న ముసలాయన వరకు కూడా అందరికీ తెలుసు దీని గురించి. సో దిస్ ఈజ్ నో లాంగర్ ఏ సీక్రెట్. ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్లో చాలామంది తెలియక దిగేస్తూ ఉంటారు. కానీ ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్లో కూడా చాలా ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎందుకు సార్? మెయిన్ రీజన్స్ ఫెయిల్యూర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డ్రాప్ షిప్పింగ్ ఫస్ట్లో స్టార్ట్ చేసిన కొత్తలో చాలా తక్కువ కాస్ట్ మనకు పడేది. ఎవరైతే మనం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్ పడేది. కానీ ఇప్పుడు చాలామంది మనలాంటి వాళ్ళు ఎక్కువ మంది అందులో డ్రాప్ షిప్పింగ్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల కాస్ట్లు చాలా పెరిగిపోయినాయి ఈ రోజుల్లో. ఫస్ట్ వన్, ఇదివరకు రోజంతా మార్జిన్ మిగట్లేదు. ఈ రోజుల్లో మార్జిన్ చాలా తక్కువ మిగులుతుంది. అండ్ ఆ మిగిలిన మార్జిన్లో కూడా చాలా పర్సంటేజ్ మీకు ఈ మధ్యలో మిడిల్ మ్యాన్కే వెళ్ళిపోతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా మధ్యలో మిడిల్ మ్యాన్కే వెళ్ళిపోతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కాపీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేశారు. ఒకవేళ అది కనుక బాగుంది, దీన్ని ఎక్కువ మంది కొంటున్నారు, ఎక్కువ మంది దీన్ని ఇష్టపడుతున్నారు అని తెలిస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేకపోతే మింత్రా ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో సేమ్ మీలాంటి ప్రోడక్ట్ని ఇంకొకరు తయారు చేసి దాన్ని సేల్ చేయడం చాలా ఈజీ. సో ఈ రోజుల్లో ప్రొడక్ట్స్ని కాపీ మీరు కనుక చూసారంటే చాలా ప్రొడక్ట్స్ కాపీ పేస్ట్లు దొరుకుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, OnePlus ఛార్జర్ అని వెతికామనుకోండి, OnePlus ఒరిజినల్తో ఒక ఛార్జర్ ఉంటుంది, కానీ మిగతా ఇంకో 10 brands OnePlus ఛార్జర్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రోజుల్లో ప్రొడక్ట్స్ని కాపీ చేయడం చాలా చాలా సింపుల్. పెద్ద పెద్ద కంపెనీస్కి అయితే పేటెంట్స్ అని, ట్రేడ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు సేఫే. కానీ చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళు ఒకవేళ మీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంటే దానికి పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ ఫాలో అవ్వరు. సో మీ ప్రోడక్ట్ని చాలా ఈజీగా కాపీ చేస్తారు. కాబట్టి మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా, మీ ప్రోడక్ట్ నచ్చిన కస్టమర్స్ కూడా ఇది కూడా దానిలాగే ఉంది కదా అనేసి దానికి వెళ్ళిపోతారు. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి ఆన్లైన్ ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్లో రిటర్న్స్ చాలా ఎక్కువ. మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు డెలివరీస్ పెట్టుకుంటున్నారు. ఒకవేళ కొంచెం నచ్చకపోయినా సరే 99% బాగుండి 1% నచ్చకపోయినా సరే రిటర్న్ పెట్టేసుకుంటున్నారు. సో రిటర్న్స్ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే రిటర్న్స్ అనేది చాలా ప్రశాంతమైన పని. కానీ ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో రిటర్న్ అంటే ఏంటి చెప్పండి? ఆల్రెడీ మనం కష్టపడి కస్టమర్ దగ్గరికి పంపించిన ప్రోడక్ట్ అక్కడి నుంచి మళ్ళీ డెలివరీ బాయ్ వెళ్ళాలి, పిక్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ వాళ్ళకి కొరియర్ వేయాలి, అక్కడి నుంచి మళ్ళీ అమెజాన్ ఫ్యాక్టరీకి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ మీ ఫ్యాక్టరీకి రావాలి. సో ఇది మొత్తం కూడా అంత ఈజీగా అయిపోయేది కాదు. చాలా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ప్రజెంట్ డేస్లో ఈ ఆన్లైన్ బిజినెస్లో రిటర్న్ కాస్ట్ చాలా చాలా పెరిగిపోయింది. దీన్ని ఏమంటారంటే RTO అంటారు, రిటర్న్ టు ఆరిజిన్. సో ఈ కాస్ట్లు చాలా పెరిగిపోవడం వల్ల ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్లో, ఆన్లైన్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ఫెయిల్యూర్ రేట్ చాలా చాలా పెరిగిపోయింది. బిజినెస్ నెంబర్ 3, ఫ్రాంచైజ్ బిజినెసెస్. ఈ రోజుల్లో చాలామంది కొత్తగా నేర్చుకుంటుంది ఏంటి అంటే ఫ్రాంచైజ్ బిజినెస్లు ఉంటాయి. KFCs అని, బర్గర్ కింగ్స్ అని, డామినోస్ అని, లేకపోతే జస్ట్ బేక్స్ అని, ఇలా చాలా. ఏ కంపెనీ గురించి స్పెసిఫిక్గా నేను చెప్పట్లేదు, జనరల్గా ఇలాంటి ఫ్రాంచైజ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్లని ఇలాంటి ఫ్రాంచైజ్ బిజినెస్లు చాలా ఉంటాయి. చాలామంది ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం కంటే ఆల్రెడీ ఒక బ్రాండ్ అయితే మనకు కూడా బాగుంటుంది, చాలామంది ఫ్రాంచైజ్లో దిగుతున్నారు. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్లో కూడా అన్నిట్లో నష్టాలు ఉన్నాయని నేను చెప్పట్లేదు, చాలా బిజినెస్లు నష్టపోతున్నాయి. కారణం ఏంటి అంటే ఫస్ట్ రీజన్, ఈ ఫ్రాంచైజ్ తీసుకునేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా అన్రియలిస్టిక్గా ఉంటాయి. పలానా ఎక్కడో విజయవాడలోనో, హైదరాబాద్లోనో, వైజాగ్లోనో సో బిజినెస్కి డైలీ ఎంతమంది వస్తున్నారు, ఎంత కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి నాకు కూడా అంతే ఉండిద్దేమో అనుకుంటారు. సో కాబట్టి మీరు స్టార్టింగ్లోనే 1 year నుంచి 2 years నుంచి నాకు ఇయర్లీ ఒక 1 crore వస్తాయి, 50 lakh వస్తాయి, 2 crores వస్తాయి, ఇలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. డబ్బులు వస్తాయి, రావట్లేదు, కానీ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ చేస్తారు. ఆ రీజన్స్ వల్ల ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. సెకండ్ రీజన్ వచ్చేసి చాలామంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ఫ్రాంచైజ్ తీసేసుకుంటే ఇంకా మనకు మార్కెటింగ్ అవసరం లేదేమో అనుకుంటారు. మీరు తీసుకున్న ఫ్రాంచైజ్కి మంచి బ్రాండ్ ఉంది కరెక్టే, కానీ మీరు పలానా ప్లేస్లో పలానా లొకేషన్లో ఓపెన్ చేశారు అని తెలియకపోతే ఎట్లా జనాలకి? సో మీరు కనుక ఫ్రాంచైజ్ తీసుకున్న, మంచి బ్రాండ్ అని తీసుకున్నా సరే దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఫ్రాంచైజ్ తీసుకుంటారు, దానికి చేయాల్సిన అడ్వర్టైజ్మెంట్ చేసుకోరు. మీ లోకల్ ఏరియాస్లో, సరౌండింగ్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో లేకపోతే యూట్యూబ్స్లో దాని గురించి అట్లీస్ట్ బేసిక్ హై అండ్ నేను కోట్లు ఖర్చు పెట్టమని చెప్పట్లా, బట్ బేసిక్ అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్ కూడా చేసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా మీరు తీసుకున్న ఫ్రాంచైజ్ మంచి ఫ్రాంచైజ్ అయినా మీరు అక్కడ పెట్టారు, ఆ బిజినెస్ అక్కడ ఉంది అని తెలియక కస్టమర్స్ ఫుట్ఫాల్ చాలా తక్కువ ఉంటుంది. థర్డ్ రీజన్,
చాలామంది బిజినెస్ ఓనర్స్ ఏమనుకుంటారంటే ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు ఒక్కసారి మనం ఫ్రాంచైజ్ తీసేసుకుంటే ₹1 కోటి 2 కోట్లు పెట్టి ఫ్రాంచైజ్ తీసేసుకుంటే ఇంకా మన రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనుకుంటారు, ప్యాసివ్ ఇన్కమ్. కానీ అది తప్పు. ఫ్రాంచైజ్ తీసుకున్నా సరే దట్ ఈజ్ యువర్ ఓన్ బిజినెస్. ఆ ఫ్రాంచైజ్ వాళ్ళకి చాలా SOPs ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. వాళ్ళు చాలా రూల్స్ చెప్తారు, లాజిక్స్ చెప్తారు, టెక్నిక్స్ చెప్తారు. అవి మొత్తం మీరు బిజినెస్ ఓనర్గా కూర్చొని దాన్ని ఒక పర్ఫెక్ట్ వ్యాపారంలో చేస్తేనే సక్సెస్ అయ్యిద్ది. అలా కాకుండా ఒక్కసారి ఫ్రాంచైజ్ తీసుకున్నాంలే ఇంకా నాకు డబ్బులు వస్తూ ఉంటాయి బ్యాంక్ అకౌంట్లో కంటే కుదరదు. ఫ్రాంచైజ్ తీసుకున్నా సరే దట్ ఈజ్ యువర్ ఓన్ బిజినెస్. దాన్ని కూడా చాలామంది మేనేజ్ చేసుకోకపోవడం వల్ల చాలామంది లాస్ అవుతూ ఉన్నారు. సో ఈ ఫ్రాంచైజ్ బిజినెస్లో కూడా మెయిన్గా ఈ రీజన్స్ వల్ల ఎక్కువ మంది లాసులు ఫేస్ చేస్తూ ఉన్నారు. బిజినెస్ నెంబర్ 4, ఇండిపెండెంట్ ఫ్యాషన్ అపెరల్ అండ్ రిటైల్ స్టోర్స్. అంటే బట్టల కొట్లు ఉంటాయి కదా, ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఎవరైతే సొంత డబ్బులతో స్టార్ట్ చేసుకొని ఒక స్టోర్ పెట్టుకొని అందులో క్లోత్స్ అమ్ముదాం అనుకుంటున్నారు, ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి. కానీ ఆ బిజినెస్లో కూడా మీకు లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే లాస్ కంటే కూడా ఆ బిజినెస్లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది సక్సెస్ అవుతారు బాగానే, కానీ చాలామంది ఆ సక్సెస్ అవుతున్న వాళ్ళని చూసేసి మనం కూడా స్టార్ట్ చేద్దామనేసి చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏంటి సార్ ఆ మిస్టేక్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెంటరీని ఎక్కువ కొనేసి పెట్టుకుంటారు. ఆబ్వియస్లీ మీరు ఎక్కువ ఇన్వెంటరీ కొంటే మీకు డిస్కౌంట్ ఎక్కువ వచ్చింది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెంటరీ పలానా ఒక ఐటెం తీసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ కొనేసుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి 3 ఇయర్స్ సరిపడా స్టాక్ మొత్తం ఒకసారి తెచ్చి పెట్టుకుంటారు. దాన్నే ఓవర్ స్టాకింగ్ అంటారు. ఎప్పుడైతే ఓవర్ స్టాకింగ్ చేసుకుంటారో అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ మనీ చాలా డబ్బులు అందులో లాక్ అయిపోతాయి. దానికోసం లోన్లు తెచ్చుకొని ఉండొచ్చు, లేకపోతే బయట వడ్డీకి తెచ్చుకొని ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఆ ఇన్వెంటరీలో చాలామంది డబ్బులు లాక్ అయిపోవడం వల్ల ఒకవేళ కనుక సరిగ్గా సేల్స్ లేకపోతే కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఆ ఇన్వెంటరీ లాక్ అయిపోయి ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చేసి ఆన్లైన్ కాంపిటీషన్. మీరందరూ కూడా ఈరోజు కస్టమర్స్ ఎలా ఆలోచిస్తున్నారని థింక్ చేయడం ఆపేస్తారు. ఒకవేళ మీరు పెట్టిన ఏరియా చాలా సూపర్ ఏరియా, ఆ ఏరియాలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. సో ఆన్లైన్లో కొన్నా కూడా మన దగ్గరకు వస్తారు అనుకుంటే తప్పులేదు. కానీ చాలామంది ఎక్కడో చాలా తక్కువ మంది జనాలు ఉండే ఏరియాలో షాప్ పెట్టేసుకొని ఆన్లైన్ కాంపిటీషన్ పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఈ రోజుల్లో కస్టమర్స్ అందరూ ఆలోచన మారిపోయింది. ఇంట్లో కూర్చొని ఏది కావాలంటే అది ఆర్డర్ వచ్చేస్తుంది. ఒకవేళ కొనాలన్నా సరే పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళిపోతున్నారు, అక్కడైతే ఎక్కువ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ ట్రై చేస్తున్నారు. సో చిన్న షాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే కస్టమర్స్ తగ్గారు. ఎవరు వెళ్ళలేదని చెప్పట్లేదు, కస్టమర్స్ చాలామంది తగ్గారు. ఆన్లైన్ షాపింగ్ రావడం వల్ల కూడా ఈ రిటైల్ స్టోర్స్ వాళ్ళకి చాలా నష్టాలు వస్తున్నాయి. ఈ బిజినెస్లో ఫెయిల్ అవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే కస్టమర్స్ టేస్ట్స్. ఇదివరకు రోజుల్లాగా కస్టమర్స్ అందరూ ఒకే టేస్ట్తో అంటే సేమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ పద్దాలు కొనుక్కోవట్లేదు. ఇప్పుడు కస్టమర్ టేస్ట్లు ఎలా మారిపోయినాయి అంటే వింటర్కి ఒక టైప్ ఆఫ్ క్లోత్స్, సమ్మర్కి ఒక టైప్ ఆఫ్ క్లోత్స్, రైనీ సీజన్కి ఒక టైప్ ఆఫ్ క్లోత్స్, ఇలా సీజన్ బట్టి కూడా మారిపోతున్నాయి. పెద్ద స్టోర్స్ ఉన్నాయి కదా, జూడియో అని, లేకపోతే వెస్ట్ సైడ్ అని, స్టైల్ యూనియన్ అని, ఇలాంటి స్టోర్స్ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. కానీ ఈ చిన్న స్టోర్స్ వాళ్ళకి అంత ఫ్రీక్వెంట్గా స్టాక్ మార్చడం అనేది చాలా కష్టం. కానీ కస్టమర్స్ యొక్క మైండ్ సెట్లు మారిపోతున్నాయి. ఒకవేళ మీరు పెట్టుకున్న క్లోత్స్ మంచిగా ఉండొచ్చు, మీ దగ్గర మంచి బ్రాండ్సే ఉండొచ్చు, కానీ కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువ వెరైటీస్ ట్రై చేయడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళ టేస్ట్లకు తగ్గట్టుగా మీరు కూడా ఫాస్ట్గా మార్చేయకపోతే నష్టాలు ఎక్కువ చూస్తున్నారు. సో ఈ కారణాల వల్ల ఈ రిటైల్ స్టోర్స్, ఫ్యాషనబుల్ బొటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. బిజినెస్ నెంబర్ 5, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అండ్ స్మాల్ డెవలపర్స్. ఈ రోజుల్లో ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ చాలామంది రియల్ ఎస్టేట్లో దిగుతున్నారు. చాలా ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ అనేసి ప్లాట్లు అమ్మటం కానీ, బిల్డింగ్స్ అమ్మటం కానీ, అపార్ట్మెంట్స్ అమ్మటం కానీ, రెంట్లకు ఇప్పించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఈ బిజినెస్ల్లో ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉండిద్ది. చాలామంది ఏంటంటే ఏముంది లేదు సరదాగా చేసేద్దాము, ఒక సంవత్సరానికి నెలకు ఒకటి లేకపోతే 3 నెలలకు ఒక ప్లాట్ అమ్మేసినా సరే మంచి కమిషన్ వచ్చింది కదా అనే ఒక హోప్తో దిగేస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, మీలాగే ఎంతోమంది ఈ ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవ్వడానికి ఎక్కువ స్కిల్స్ ఎంట్రీ ఏం లేదు, దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అట్లా ఏమి ఉండదు. అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, లేకపోతే మంచిగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంచెం సర్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ బ్రోకరింగ్లోకి ఎవరైనా దిగిపోవచ్చు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు కాబట్టి అందులో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండిద్ది. పలానా ఒక కస్టమర్ ఒక ఏరియాలో ల్యాండ్ కొందని వచ్చాడు అంటే ఆ కస్టమర్కి రెడీగా ఒక 20 మంది బ్రోకర్స్ రెడీగా ఉంటారు. వాళ్ళలో ఎవరికైనా ఆ కస్టమర్ వెళ్ళిపోవచ్చు. సో ఇందులో కాంపిటీషన్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. కొంతమంది బిల్డర్స్తో వాళ్ళతో టైఅప్ అయ్యి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఫుల్ ఫెజ్గా కంప్లీట్ అవ్వవు. చాలా పెద్ద పేరున్న బిల్డర్స్కే ప్రాజెక్ట్స్ లేట్ అవుతూ ఉంటాయి. సో చాలామంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేసేది ఏంటి అంటే చిన్న బిల్డర్స్తో వాళ్ళతో టైప్ అవుతూ ఉంటారు. కానీ ఆ ప్రాజెక్ట్స్ అసలు కంప్లీట్ అవుతాయో లేవో తెలియదు, ముందుకు వెళ్తాయో లేదో తెలియదు. పొరపాటున కానీ మీరు ఎవరికన్నా అందులో ప్లాట్ కొనిపెట్టి అది కనుక
క్లోజ్ అవ్వకపోతే అది ఆ ప్రాజెక్ట్ కనుక మధ్యలో ఆగిపోతే మీ రెప్యుటేషన్ డ్యామేజ్, లేనిపోని కోర్టు కేసులు ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఈ రియల్ ఎస్టేట్ బ్రోకరింగ్ బిజినెస్ కూడా చాలామంది ఉండటానికి చాలామంది ఉంటారు, చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఇంకొక కారణం రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏంటి అంటే ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది సైకిల్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది, కానీ వేరే ఏరియాస్లో అంత రియల్ ఎస్టేట్ లేదు. సో ఎక్కడైతే భూమిలో ఉంటుందో ఆ భూమిలో ఉన్న ఏరియాలో ఎక్కువ ఉంటారు రియల్ ఎస్టేట్, ఆ రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కానీ మిగతా అన్ని ప్లేసుల్లో కూడా రియల్ ఎస్టేట్ ఎక్కువ జరగదు. అలాగే సైకిల్ బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే పబ్లిక్ దగ్గర మనీ ఎక్కువ ఉంటే, మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే రియల్ ఎస్టేట్ ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. కానీ బ్యాంకులు వడ్డీ రేటు పెంచేసినా, జనాలకు జాబులు పోతున్నా సరే ఈ రియల్ ఎస్టేట్ వైపు రారు. సో జనాలు ఇన్కమ్ బాగుంటే, ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటే ఈ బిజినెస్ బాగుంటుంది, అవి బాగోపోతే ఈ బిజినెస్ బాగోదు. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. బిజినెస్ నెంబర్ 6, ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్. ఈ రోజుల్లో ట్రావెల్ ఏజెంట్స్ కానీ టూర్ ఆపరేటర్స్ కానీ వీళ్ళ బిజినెస్లు చాలా తక్కువ మార్జిన్స్ వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ కాంపిటీషన్ చాలా సివియర్గా ఉంది. మేక్ మై ట్రిప్ అని, బుక్ మై ట్రిప్ అని, ఇంకా చాలా యాప్స్ ఇలాంటివి ఆన్లైన్లో ఎక్కడ పడితే అక్కడ కొన్ని వందలు వేలల్లో వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి రోజుల్లో మీకు టూర్స్ ప్లాన్ చేయాలన్నా కష్టమైపోతుంది. తర్వాత ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు, రెడ్ బస్ అని, అబీ బస్ అని, జింగ్ యాప్ అని, ఇలా కొన్ని వందల యాప్స్. వాటిల్లో కొన్ని టాప్ ఒక 5-10 యాప్స్ అయితే మార్కెట్ మొత్తం ఆక్యుపై చేసేస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో ట్రావెల్ ఏజెంట్స్ లేకపోతే టూరిస్ట్ ఆపరేటర్స్ వీళ్ళందరికీ కూడా చాలా మార్జిన్లు తక్కువైపోయినాయి, కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది. ఒకవేళ మీరు కనుక ఏదైనా యాప్తో లింక్ అవుదామా అనుకుంటే వాళ్ళకి పే చేసే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు మిగిలే మార్జిన్లే తక్కువ అనుకుంటే ఆ మార్జిన్లో నుంచి మళ్ళీ మిడిల్ మ్యాన్కి ఆ యాప్, మీరు ఏ యాప్లో అయితే లిస్ట్ అవుతారో ఆ యాప్ వాళ్ళకి చాలా ఎక్కువ కాస్ట్ వెళ్ళిపోతున్నాయి. ఈ బిజినెస్లో ఫెయిల్ అవ్వడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ రోజుల్లో అందరికీ ఫోన్లు వాడటం అలవాటు అయిపోయింది. ఇదివరకు రోజుల్లో అంటే అది వేరు, కానీ ఈ రోజుల్లో అందరికీ ఫోన్ వాడటం అలవాటు అయిపోయింది. ఒకవేళ వాళ్ళకి చేత కాకపోయినా వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఫోన్ వాడటం అలవాటు అయిపోయింది. సో ప్రతి ఒక్కళ్ళు ఫ్లైట్ టికెట్లు అయినా, బస్ టికెట్లు అయినా, ట్రైన్ టికెట్స్ అయినా, హోటల్ బుకింగ్స్ అయినా, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అయినా అన్నీ కూడా ఇంట్లో నుంచి చేసేసుకోవచ్చు, వాళ్ళ యాప్లో నుంచి చేసుకోవచ్చు. సో మళ్ళీ ప్రత్యేకంగా పలానా ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి, ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకోవటాలు అవి మొత్తం కూడా చాలా తక్కువైపోయినాయి. సో ఈ బిజినెస్లోకి ఎవరైనా వద్దాం అనుకుంటే కనుక ఈ బిజినెస్లో కూడా ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ. బిజినెస్ నెంబర్ 7, రిటైల్ ట్రేడింగ్. స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్. చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే ముఖ్యంగా యూత్ ఫాస్ట్గా అప్పులు తీర్చేసేయాలి, ఫాస్ట్గా రిచ్ అయిపోవాలి అనే ఒక ఫాస్ట్నెస్, ఆ కంగారులో ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరిని చూసి ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్లో లేకపోతే ట్రేడింగ్లో దిగిపోతున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇది నేను చెప్తున్న మాట కాదు. మీరు కనుక ఏ యాప్ ఓపెన్ చేసినా, జెరోదా ఓపెన్ చేసినా, గ్రో ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా మీకు ఫస్ట్ కనిపించే మెసేజ్ ఏంటి? 90% ట్రేడర్స్ లూజ్ మనీ ఇన్ F&O. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో 90% ట్రేడర్స్ డబ్బులు కోల్పోతున్నారు అనేసి. క్లియర్గా గవర్నమెంటే 90% మంది ఇందులో నష్టపోతున్నారని చెప్తున్నప్పుడు ఇంకా ఆ బిజినెస్లోకి మీరు ఎందుకు దిగుతున్నారు? ఆ ట్రేడింగ్ బిజినెస్లో మీరు ఎవరో యూట్యూబ్లో చెప్పారని, లేకపోతే ఎక్కడో టెలిగ్రామ్లో చెప్పారని నమ్మొద్దు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన 1-2 ప్రాఫిట్లు మీకు చూపిస్తారు, కానీ వాళ్ళకి వచ్చిన 10-20 లాస్లు మీకు ఎవడూ చూపించడు. ప్లస్ స్క్రీన్ షాట్లు మోడిఫై చేసి మరీ స్క్రీన్ షాట్లు పెడతారు, అది కూడా తప్పు. సో అలాంటి వాళ్ళని ఫాలో అవ్వద్దు, వాళ్ళు చెప్పే ఆ మోసానికి మీరు బలైపోవద్దు. ట్రేడింగ్ జోలికి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జోలికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు జనరల్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే పెద్ద బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. వాటిని రిస్క్ మేనేజ్మెంట్ కోసం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇదంతా తెలియకుండా చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే డబ్బులు సంపాదించిన ఒక ప్లేస్ అని వెళ్ళిపోతున్నారు. ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో నువ్వు, నేను, మనందరం చిన్న చేపలం అంతే. అక్కడ పెద్ద సొర చేపలు, తిమింగళాలు చాలా ఉన్నాయి. మనల్ని ఏదో ఒక రోజు అట్లా మింగేస్తాయి. సో ఎంత వీలైతే అంత ఆ ఫ్యూచర్స్ ఆప్షన్స్కి దూరంగా ఉండండి, అవి అసలు మన కోసం కాదు. ఒకవేళ మీ దగ్గర కొన్ని 100 కోట్లు ఉంటే ఆ రిస్క్ని హ్యాండిల్ చేయడం కోసం ట్రై చేయండి, తప్పలేదు. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేసి డబ్బులు సంపాదిద్దాము, అప్పులు తీర్చేద్దాము, పేరెంట్స్కి సహాయం చేద్దామని తెలియకుండా ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకోవద్దు. యాజ్ ఎ సీఎస్గా మేము చాలామందిని చూస్తూ ఉంటాం, అప్పులు తీసుకొని క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు విత్డ్రా చేసి వాళ్ళ దగ్గర అడిగి, వీళ్ళ దగ్గర అడిగి, ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి తీసుకొని ఈ ట్రేడింగ్లో F&Oలో పెట్టి కొన్ని లక్షలు కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీలైనంత వరకు ఈ బిజినెస్లోకి ఎవ్వరూ వెళ్ళొద్దు. ఎక్సెప్ట్ మీరు కనుక కోటీశ్వర్లు అయితే, నేను ఒక కొన్ని లక్షలు పెట్టిన తప్పులేదు అనుకుంటే పర్లేదు. బట్ మీరు కనుక ఉన్న డబ్బులతోనే
డబ్బులు సంపాదిద్దామనేసి ఇందులోకి వెళ్తుంటే వెళ్ళొద్దు. ఈ బిజినెస్లో ఫెయిల్యూర్ చాలా చాలా ఎక్కువ. సో ఈ 7 బిజినెస్లోకి ఎవరైతే దిగుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విషయాలు తెలుసుకొని ముందుకెళ్ళండి. నేను వీటిలోకి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. ఈ విషయాలు తెలుసుకొని ముందుకెళ్ళండి. ఏదో హోప్స్తో మీరు వెళ్తారు, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ముందుకెళ్తారు. అనవసరంగా డబ్బులు నష్టపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఇండియాలో టాప్ 7 మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్, ఇప్పుడు ఫెయిల్యూర్ బిజినెస్ చెప్పా కదా, అలాగే నెక్స్ట్ వీడియోలో టాప్ 7 మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్లు చెప్తాను. సో మీరు కనుక ఆ వీడియోస్ కూడా చూడాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.